Hi friends, welcome back to Bhavita Bata channel. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. తేజ్ జై శ్రీరామ్. అన్నీ జై శ్రీరామ్. అన్నిగాడు పడుకుండు. అన్నిగాడు రెడీ అయ్యింది కానీ పడుకున్నాడు. ఇంకో అమ్మ జై శ్రీరామ్. ఆవిడ కిచెన్లో వంట గిట్లా చేస్తుంది. ఓకే, ఇటు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చిన ఇప్పుడే పూలు తెచ్చినామట. టైం వచ్చేసి 8:30 అవుతుంది. 8:30కి వచ్చేసినామట. తొందరగా పూలు తీసుకొని ఫాస్ట్గా వచ్చేసిన. పిల్లలకి స్కూల్లో దించాలి కాబట్టి 8:30కి వచ్చేసిన. చూపిస్తా ఇప్పుడు ఏమేమి పూలు వచ్చినాయి చూడండి. వచ్చేసి పర్పుల్ కలర్ తెచ్చిన సెంట్, ఇది బుల్లెట్ గులాబీ, బాహుబలి, సుగంధం, ఎల్లో చామంతి 3 కవర్లు, ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి మల్బార్ కూడా 2 కవర్లు తెచ్చినాం. వైట్ రాజా వైట్ తెచ్చినాం. ఇది వచ్చేసి రాజా వైట్, మళ్ళీ రాజా వైట్ తెచ్చినాం. ఈ విధంగా ఉంటే రాజా వైట్ అంటాం. మీ ఒక 2 కవర్లు తెచ్చినాం 10 కిలోలు. ఇటు వచ్చేసి బంతిపూలు కూడా తెచ్చినాం 2 రకాలు. ఇటు వచ్చేసి రాజా వైట్ కలర్ ఈ కాడి తెచ్చినాం అటు కొన్ని గజమాలకు కొట్టడానికి, అక్కడక్కడ పీసులు కొట్టడానికి. ఇవి వచ్చేసి కాడే ఉంటాయి. ఇదే మోడల్. దీనికి కాడ అయిపోతే రాజా వైట్ అంటారు. అది మోడల్ అయితే ఈ మోడల్లో వచ్చేస్తాం అన్నమాట. కాడలు లేకుండా అయితే వచ్చేసి ఇటు మల్బార్. ఇటు వచ్చేసి ఇవి తెచ్చిన సన్నజాజులు అన్నీ హైదరాబాద్లో అల్లి ఉంటాయి అనమాట. ఇట్లా లడి ఉంటుంది. ఇట్లా లడి తీసుకొని వచ్చేస్తాం అనమాట. అక్కడనే అల్లినే దొరుకుతాయి అనమాట. తీసుకొచ్చేసినాం. ఇటు వచ్చేసి సెంట్ గులాబీ ఎక్కువ తెచ్చినాం ఈరోజు కూడా. ఆయన తెలిసిన అతను ఉండనమాట. కొన్ని ఇక లాస్ట్కు మనం ఉంటే ఇక ఉన్న కాడికి మనకి ఇచ్చేసింది అనమాట సెంట్ గులాబీ. అన్నీ తెచ్చినాం. ఇటు వచ్చేసి తమలపాకులు కూడా తెచ్చేసినాం గుడికి ఇవ్వడానికి. ఇక కొన్ని ఐటమ్స్ తెచ్చినా కూరగాయలు గిట్లా తెచ్చినమాట. ఒక కూరగాయలు ఫ్రిడ్జ్లో కింద పెట్టేసుకుంది. ఆల్రెడీ సదిరేసుకున్నది అనమాట. రాగానే సదిరేసుకుని ఫ్రిడ్జ్లో ఇంకో కవర్లు ఇట్లా పైన కాగడాలు అండ్ ఇవి కూడా కాగడాలు వెళ్ళిపోయడానికి ఇవ్వాలి. ఇలా ఓకేనా. ఇలా కర్రీ వచ్చేసి ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తున్నాం కర్రీ? ఓకే, కర్రీ టమాటా పచ్చడి అంట. టమాటా ఇప్పుడే ఉడకబెడుతుంది. నేను హైదరాబాద్ తెచ్చినాయి కొన్ని వేసింది, మొన్నటివి ఉండే కొన్ని 2 కలిపి టమాటా చట్నీ చేసేస్తుంది. ఇటు వచ్చేసి పాలు తెచ్చినట్ట. పాలు కాగుతున్నాయి. ఇప్పుడు టీ తాగాలి ఇక బ్రష్ చేసుకొని. ఇటు వచ్చేసి ఆకుబస్స బయటనే వేసేస్తాం. ఎందుకంటే తడుపుతూ ఉండాలి కాబట్టి ఆకు ఇంకో బయటనే ట్యాప్ కన్నా పెట్టేస్తాం. అప్పుడప్పుడు వాటర్ కొడుతూనే ఉంటాం. ఓకే, వీళ్ళైతే రెడీ అయ్యారు స్కూల్కి. ఇక దింపి రావాలంట స్కూల్కి. పూజ అయిపోయిందా తేజు? ఇంకో పూజ చేసేసి ఇంకో ఇక్కడ కూడా శివాజీ మహారాజ్కి, ఇటు బుద్ధుడి విగ్రహం కూడా చేసిండు. ఇటు లక్ష్మీదేవి కూడా, ఇటు గోమాతకు కూడా పూలు పెట్టేసిండు. ఇటు వచ్చేసి తులసి చెట్టుకు కూడా పూజ అయిపోయింది. పూలు పెట్టలే తేజు? తులసి చెట్టుకు పెట్టు, పూలు పెట్టు. ఓకే, ఇంకా పని స్టార్ట్ చేయాలి. అయిపోయిందమ్మ కిచెన్లో వర్క్ అయిపోయిందా? మిక్సీకి పట్టాలా? ఓకే, మిక్సీకి పట్టాలంట. నేను ఫోన్ ఆఫ్ చేసి మీకు మిక్సీ పడితే వీళ్ళు తినేసి వెళ్తారు పిల్లలు. ఓకే, ఇవన్నీ కొన్ని ఫ్రిడ్జ్లో వేసాలి, కొన్ని కొట్టాలిగా. అన్నీగా డల్గా ఉండేది. ఎందుకు ఏమైంది తెలియదు. అన్నీ యాక్టివ్గానే ఉంది. నైట్ జ్వరం వచ్చిందంట. వచ్చిందా జ్వరం? నైట్ జ్వరం వచ్చిందంట. బాగా వేడి ఉందంట. ఇప్పుడు మంచిగా ఉంది హుషారుగా. సిరప్ కొని కోపించి పంపిస్తాను. సరే పదా కదా. చాయ్ పోయినా చాయ్ తాగుతావా? చాయ్ బిస్కెట్ తింటావా? సరే ఓకే. ఇది మిక్సీ పట్టాలంటే మిక్సీ పట్టేస్తే వీళ్ళకి తినేస్తారు పోపు చేసుకుని. చలపా. ఓకే వేరు ఏమో అయింది వీళ్ళు నవ్వుతుంది. ఏమైంది? మామూలు యాక్టింగా? కుంటుకుంటా నడుస్తుందా? ఉదగాలు వచ్చి యాక్టింగ్. సర్లే పోనీ వాళ్ళు అట్నే అంటారులే అమ్మ. బా ఇక రెడీ చేసేటప్పుడు చూపిస్తాము. ఇవన్నీ ఏమేమి పూలు రెడీ చేస్తామో చూడండి. వాళ్ళిద్దరు ఏడిపిస్తారు. మమ్మీ కొడుకు కలిసి ఇద్దరు ఏడిపిస్తున్నారు అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి ఏడిపిస్తున్నారు చెల్లి. సరే ఈ కొట్టేటప్పుడు ఓకే, ఇలా కొట్టేటప్పుడు చూపిస్తే ఏమేమి కొడతాడో చూడండి, స్కిప్ చేయకుండా. కొడుతున్నాం గజమాల సెంటేనా? ఈరోజు మొత్తం సెంటేనా? చిన్న గజమాలనా? కిందికా? ఓకే, కిందికి గజమాల చిన్న గజమాల కొట్టేస్తుంది. 4 పీసులు కొట్టాలన్నమాట. 4 పీసులు వచ్చేసి సెంటే కొట్టేస్తుంది మొత్తం. ఎందుకంటే ఇవి మళ్ళీ రేపటి వరకు ఉండవు.
అందుకనే ఫాస్ట్గా ఇవి కొట్టేసి మొత్తం సెంటే. ఇటు వచ్చేసి పురుకోస అయిపోయిందని బయటకు వెళ్ళిన ఇంకో తెచ్చిన పురుకోస. ఇంకా అంతలోపు మొత్తం కుచ్చుదానాలు కుచ్చేసింది ఆల్రెడీ. అయిపోయినాయి కాము కుచ్చుదానాలు మొత్తం ఫాస్ట్గా కుచ్చేసింది ఆల్రెడీ. కుచ్చుదండలు అయిపోయినాయి. గజమాల్లో ఇక దండలే ఉన్నాయి, చిన్న దండలు పెద్ద దండలు ఉన్నాయి. ఈరోజు వర్క్ వచ్చేసి ఫాస్ట్గా అయితే కొడుతున్నది. తొందరగా కూర్చున్నాం కదా ఉదయమే, అందుకనే ఫాస్ట్గా కొట్టేస్తున్నాం. సెంట్ ఈరోజు వచ్చేసి మొత్తం సెంట్ వస్తుంది మ్యాక్సిమం అని. సెంట్ గులాబీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తా. అందులో ఒకటి చిన్న దండలు వచ్చేసి రాజా వైట్ కొట్టుతాం. చూడండి రాజా వైట్ కొట్టేస్తాం. చిన్న దండలు పెద్ద దండలు రాజా వైట్ అవి కూడా చూడండి. రెడీ చేసినాక చూపిస్తాను నేను. మొన్న ధూల్పేట పోయినాం, ఎలా ఉంది, ఎలా అనిపించింది ధూల్పేట? ధూలా తిరిగిందా ధూల్పేటలో? దాదాపు ఒక 10 కిలోమీటర్లు తిరగవచ్చు ధూల్పేటలో. ఈజీగా 10 కిలోమీటర్లు అయిందనమాట. ఆడ నుంచి మళ్ళీ బేగం బజార్ వచ్చామన్నమాట. ఆటోలు వచ్చినాం కానీ బేగం బజార్కి అక్కడ కొంచెం కవర్లు దొరకడం ఇబ్బంది అయింది. అడుక్కుంటూ పోయేసరికి ఆడ 3-4 అయిందట్టుంది. 3-2 ఆ జనాల మధ్యలో ఇక చెప్పులు దిగిపోయినాయి. ఇక చెప్పులు ఇక బస్ స్టాండ్కి వచ్చేసరికి కవర్లు వేసుకొని వచ్చేసింది. ఇక చెప్పులు దిగిపోయి ఇంక చెప్పులు ఇక ఆడేడ కొనిపిస్తాం కానీ అందరూ ఒకటి మొన్ననే కొన్న చెప్పులు అవి అనమాట, కొత్త చెప్పులే. తెగిపోయేసరికి ఇక మళ్ళీ ఏం పడేయలే కదా, దాన్ని తెచ్చుకొని కుట్టించుకుంటే అయిపోతుంది అని చెప్పేసి కవర్లు వేసుకొని వచ్చేసింది. ఇక ఓకే, ధూల్పేటలో వచ్చేసి అమ్మవారి బొమ్మలు తీసుకున్నాం అనమాట, బుక్ చేసినాం. నాకు తెలిసి సండే వరకు వచ్చేస్తాయి. సండే వరకు డెలివరీ అంటే తెచ్చుకోవాలి, అయిపోతుంది కలర్ ఇట్లా అన్నీ. సండే వరకు వెళ్ళి తెచ్చుకుంటాం. చూపిస్తా చూడండి, అవి వచ్చినాక చూపిస్తా అమ్మవార్లని. పోయేటప్పుడు కూడా తీసుకునేటప్పుడు కూడా చూపిస్తాం. మేము ఎల్లుండి వెళ్తాం, రేపన్నా ఎల్లుండి వెళ్తాం. చూడండి, స్కిప్ చేయకుండా చూపిస్తా, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఇదిగోండి గులాబీకి ఆకు కొట్టేసిన ఇంకో గులాబీ దండలు అనమాట. పెద్ద దండలు వచ్చేసి గులాబీ, ఇటు గర్భగుడిలో వచ్చేసి వైట్ దండలుగా, ఇటు వచ్చేసి గజమాల, పెద్ద గజమాల, ఇటు వచ్చేసి చిన్న గజమాల. మొత్తం గులాబీ కొట్టేసినాం. ఇంకా పైన ఒక్కటి జెయింటింగ్ చేయాలిగా, అయిపోయింది. ఆకు గిట్లా కట్ చేసి పెట్టేసినాం. ఇటు వచ్చేసి పెద్ద గజమాలిగా కలర్ఫుల్గా అని చెప్పిందిగా, ఇంకో కలర్ఫుల్గా 4 కలర్స్, వైట్, ఎల్లో అండ్ బాహుబలి. ఇటు వచ్చేసి గులాబీ, కింది గులాబీ వస్తాయి. ఇది జెయింటింగ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు చూడండి. అలానే ఇటు వచ్చేసి ఇలాకలు వచ్చేస్తున్నది, ఇలాకలు కట్టేస్తుంది అన్నమాట. చిన్న దండలకి ఇట్లా అన్నీ కట్టేస్తుంది. ఫినిషింగ్ వర్క్ అయిపోయింది ఆల్రెడీ. 2 అవుతుంది. టైం వచ్చేసి కొద్దిగా అయితే అయిపోతామంట, ఒక అర్ధగంట అయితే మొత్తం ఇక అయిపోతుంది. బయట వేసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది చెరుగట్టు వచ్చేసి. ఓకేనా, ఈరోజు రేపు శనివారం కదా, ఒక 2 ఎక్స్ట్రా దండలు ఉంటాయి, అవి కొట్టేసి ఇక అయిపోతుంది వర్క్ ఈరోజుకి. కొట్టి నాకు కొట్టేసిన అది ఎక్స్ట్రా దండలు కూడా కొట్టేసిరంట. ఓకే, ఇక్కడ లోకల్ గుడికి ఇచ్చేసి అయిపోతుంది. ఓకేనా, ఇవి బయట వేసినాక మీకు ఇంకోసారి చూపిస్తాను మీకు ఏమేంటివో, మీకు నీట్గా కనపడతాయి అన్నీ. ఆడ బయట తడబట్టలు వేస్తాగా అప్పుడు చూపిస్తాను మీకు నీట్గా కనపడుతుంది ఏంటి అని. ఇదిగోండి తడబట్టలు పెట్టేసాం. ఇంకో పెద్ద గజం అలా కలర్ఫుల్గా 4 కలర్ కట్టేసాం అనమాట. ఇటు చిన్న గజమాల, ఇటు వచ్చేసి గుచ్చుడు దండలు, మిల్క్ రాజా వైట్ కలర్ అండ్ సెంట్ గులాబీ. పెద్దవన్నీ సెంట్ గులాబీ కొట్టేసినాగా. ఓకేనా, ఎలా అనిపించి కామెంట్ చేయండి. ఈరోజుకైతే ఇదే వీడియో. రేపు వీడియోలు చూద్దాం. రేపు ఏం రెడీ చేస్తున్నాం రేపు చూడండి రేపు వీడియోలో.